ఫ్రెండ్స్, ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి, ఏది ఎప్పుడు వాడాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మరి ఈ రెండు వాక్యాల యొక్క అర్థం ఏంటో చూద్దాం. ఈ రెండు వాక్యాలలో షుడ్ మరియు మస్ట్ ఈ రెండు పదాలను పక్కకు పెట్టేసే రెండు వాక్యాలలో ప్రతి పదం సేమ్ ఉన్నాయి. లెర్న్ ఇంగ్లీష్ అనేది కామన్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ కూడా కామనే ఉంది. జస్ట్ షుడ్ ప్లేస్లో మస్ట్ వచ్చేసింది. మరి షుడ్ ఎప్పుడు వాడాలి, మస్ట్ ఎప్పుడు వాడాలో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. మొదటి వాక్యంలో ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని ఉంది, అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అర్థం. అంటే ఏదైనా సరే ఒక పనిని బాధ్యతగా నేను చేయాలి అంటుంటాం చూడండి, నేను చేయాలి అంటే అప్పుడు షుడ్ వాడండి. మరి రెండవ వాక్యం ఏంటి, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అని ఉంది, అంటే ఏదైనా సరే ఒక పనిని నేను తప్పక చేయాలి అంటుంటాం, అప్పుడు మస్ట్ వాడాలి. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పక ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చక్కగా అర్థమైంది కదండి. ఏదైనా సరే ఒక పని జరగాలి అంటేనేమో షుడ్ వాడండి, తప్పకుండా జరగాలి అని చెప్పేటప్పుడు మస్ట్ వాడాలి. షుడ్ వాడినా మస్ట్ వాడినా వాక్యంలో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు.